రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీలే ఎక్కువగా చేస్తున్నాం. అయితే చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం సర్వసాధారణమైపోయింది. కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. కానీ అదే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటే అధిక జరిమానాలు విధించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలను జారీ చేసినందున బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈ కొత్త మార్పు జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలానుగుణంగా డబ్బు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నియమాలు అమలు చేస్తోంది. అందుకే ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ నియమాలను ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతాల ద్వారా నకిలీ డబ్బు లావాదేవీలు, మోసాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండి ఆ ఖాతాలో ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలితే అధిక జరిమానా విధించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుళ నకిలీ లావాదేవీలు జరిగితే 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ అక్రమ లావాదేవీలు జరిగినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించింది. జరిమానా విధించబడ్డ వ్యక్తి జరిమానా చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఆర్బీఐ అనుమతిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఎక్కువ బ్యాంకుల్లో 2 లేదా ఎక్కువ ఖాతాల్లో ఏదైనా అనుమానంగా లావాదేవీలు జరిగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖాతాను సరిగ్గా నిర్వహించడం తప్పనిసరి.